శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మార్గశ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమః. అందరికీ మొదటి మార్గశ్రీ గురువారం శుభాకాంక్షలండి. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మార్గశ్రీ మాసంలో మొదటిగా గుర్తొచ్చేది అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ చిన్నప్పటి నుంచి పూజకి ముందే గడప బయటన ముగ్గు వేసేస్తూ ఉండేవారండి. ఎందుకు అంటే అమ్మమ్మగారు వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఈ మార్గశిరి మాసంలో మహాలక్ష్మీదేవి అందరి ఇళ్ళకి తిరుగుతూ ఉంటారంట. ఏ గడప వర్ధన మంచి ముగ్గు దీపాలు అన్నీ కళకళలాడిపోతూ ఉంటుందో ఆ ఇంటిలోకి అమ్మవారు ముందు వస్తారు అని చెప్తూ ఉండేవారు అనమాట. అందుకనే మనందరం కూడా మొదటిగా ఆ మహాలక్ష్మికి ఇష్టమైన ముగ్గు వేసుకుని ఈ గురువారాల పూజ మొదలెట్టుకుందామండి. ఉదయం పెట్టుకొని సంధ్యావేళలోని దీపాలు వెలిగించుకుని ఒక అగరబత్తి వెలిగించుకోండి. సాయంత్రం పూట లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లోకి వస్తుందని మన ఇంటి తలుపులు కూడా వేసుకోము. ప్రతిరోజు సాయంత్రము లైట్ వేసుకున్న తర్వాత వాకిలి ఎప్పుడు కూడా తెరిచే ఉంచుతాం కదండి. ముఖ్యంగా ఈ ముగ్గు దగ్గర సాయంత్రం పూట దీపాలని వెలిగించుకోండి. ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత వరమహాలక్ష్మి వ్రతం అని చాలా రకమైన పూజలు వస్తాయి. ఏ పూజ చేసినా ఆ ఫలితము ఆ మెట్టినింటికే వెళ్తుంది. కానీ ఈ ఒక్క మార్గశ్రీ గురువారాల పూజ ఫలితం మట్టుకు మనము మెట్టినింటిలో చేసిన అది పుట్టింటికి కూడా వెళ్తుందంట. ఈ ఒక్క పూజే ఆ ఆడపిల్ల మెట్టినింటికి పుట్టినింటికి రెండు చోట్ల పని చేస్తుందండి. అందుకనే మన పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండాలి, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ కూడా ఈ పూజని జరుపుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఒకవేళ ఈ మార్గశిరి గురువారాలు ఏదైనా వారము మీ పుట్టింట్లో చేసుకున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న సింహాసనాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహం ఏదైనా ఉంటే ముట్టుకోకండి. ఎందుకు అంటే మార్గశిరి మాసం కథ ప్రకారము సుశీల చిన్నప్పటి నుంచి మట్టి బొమ్మ ఉంచుకుంటుంది కదండి. పెళ్ళయిన తర్వాత ఆ మట్టి బొమ్మ ఆవిడతో వాళ్ళ మెట్టినింటికి తీసుకెళ్ళిపోతే ఆ పుట్టింటి సంపదంతా కూడా సుశీల మెట్టినింటికి వెళ్ళిపోతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ మార్గశిరి మాసంలో లక్ష్మీదేవి బొమ్మ కానీ లక్ష్మీదేవి అంటే సింహాసనం కానీ ముట్టుకోకూడదు. ఎందుకు అంటే ఆ పుట్టింటి సిరి సంపదలంతా కూడా ఆడపిల్లతో వెళ్ళిపోతాయి అని నమ్ముతూ ఉంటారనమాట. లక్ష్మీ గురువారాల పూజ చేసే వరకు కూడా ఏమీ తినకూడదండి. ఇది మొదటి నియమము. సహజంగా మనం వరమహాలక్ష్మి పూజ ఏం చేసినా కూడా పూజ అయిన తర్వాతే అమ్మకి నివేదించుకున్న నైవేద్యాన్ని ప్రసాదం కింద మనం స్వీకరిస్తాము. ఈ పూజకు కూడా అంతేనండి. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వీలైనంత వరకు తెల్లవారుజామునే ఈ పూజని ముగించేసుకోండి. తర్వాత ఈ పూజ చేసే ముందు తలకి స్నానం చెయ్యాలండి. ఈ స్నానానికి ఎలాంటి షాంపూ కానీ కుంకుడుకాయలు పెట్టుకోకుండా మామూలుగా నీళ్ళతో స్నానం చేసేయడమే. శ్రీ లక్ష్మీ పూజలో మొత్తం 5 గురువారాలు ఉంటాయండి. 5 గురువారాలకి 5 వేరే నైవేద్యాలు అని మనకి వివరించారు. కానీ మన ఆడవాళ్ళకి 5 వారాలు చేసుకోవడానికి అవదు. మన లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి మనకి కుదిరితే 1వ వారము 5వ వారము చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ 2 వారాలని మనకి ఎలాంటి అడ్డంకులు లేకపోతే చక్కగా చేసుకోండి. ఈ 2 వారాలు కూడా వేరే కారణాల వల్ల మిస్ అవ్వద్దు. ఒకవేళ మనకి ఒక్క వారమే కుదిరింది, మిగతా వారాలు అవ్వలేదు, మనస్ఫూర్తిగా ఒక్క వారమైనా ఆ మహాలక్ష్మీదేవిని పూజించుకోండి. రోజు మొదటి గురువారం కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైనది పులగం ప్రసాదం కింద నివేదించుకోండి. ఇది అస్సలు మర్చిపోకండి. దయతోని మొదటి గురువారం పూజ చక్కగా అయిందండి. మనందరికీ కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః.